పోయింది గోదావరి తాను తెప్పున్న ఎగిసింది గోదావరి. హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు మీరు? నేను చాలా బాగున్నానండి. మీరు అందరూ కూడా ఐశ్వర్యాలతోటి సుఖ సంతోషాలతోటి ఉండాలని భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నానండి. వేసవకాలం ఎండలు కూడా కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయి. అందరూ కూడా పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు, చంటి పిల్లలు అందరూ చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం అండి. అందుకని మీరు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు మధ్యాహ్నం ఏదో పడుకుని లేచాక కాస్త వేసవకాలంలో ఏదో తాగాలి, తినాలని అనిపిస్తుంది. అందుకని నేను మంచి స్నాక్ ఐటమ్ ఒకటి తయారు చేస్తున్నాను. అది పెద్దవాళ్ళు తినచ్చు, పిల్లలు తినచ్చు. ఎంత బాగుంటుందో అంత మెత్తగా ఉంటుంది. అది ఏంటంటే ఉల్లిపాయతో వడలు. ఇంకా నేను ఏమీ వేయటం లేదు. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వాటితోటి ఉల్లిపాయ వడలు వేస్తున్నాను. దానికి కావలసినవి చూడండి. ఇదిగో ఉల్లిపాయ ముక్కలు ఇలా నిలువుగా తరుక్కుని ఉంచుకున్నాను. కొంచెం అల్లం, ఇదిగో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయ, ఇదిగో దానికి కావలసిన ఉప్పు, కారం, ఇదిగో పెసరపప్పు బద్దలు 4 నానబెట్టి ఉంచాను. మనకి ఆ వడ తింటుంటే పంటి కింద పడి చాలా బాగుంటుంది. ఇదిగో ఈ గిన్నెతోటి గ్లాసులు చిన్నగాను ఒక 4 చెంచాలు ఉంటుందేమో, ఓ 4 చెంచాలు పొడి బియ్యం పిండి, ఓ 4 చెంచాలేమో ఈ శనగపిండి. ఈ 2 తీసుకున్నాను. ఈ 2 తీసుకుని మీకు ఎలా చేస్తాను ఏంటి అనేది మనం వీడియోలోకి వెళ్దాం రండి. ముందర ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా ఒక బౌల్లో వేసేసుకోవాలి. బౌల్లో వేసుకున్నాక దీనికి సరిపడ ఉప్పు, ఇదిగో ఉప్పు దీనికి సరిపడా ఇందులో వేసేస్తే దీన్ని బాగా ఉల్లిపాయలకి పట్టించేయాలండి. నీళ్ళ అవసరం లేదు అసలు. సాధారణంగా ఈ వడలకు నీళ్ళ అవసరం ఉండదు. ఇదిగో ఇది ఇలాగా 5 నిమిషాలు దీన్ని ఇలా పట్టించి వదిలేసామనుకోండి, దీంట్లోంచి బోళ్ళంత వాటర్ వస్తుందన్నమాట చక్కగా. ఇలా పెట్టి దీన్ని పక్కన పెడదాం. ఒక 5 నిమిషాలు దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మన టైం వేస్ట్ అవ్వకుండా నేను ఏం చేస్తానంటే ఆయిల్ పెట్టేస్తాను. ఆయిల్ పెట్టి పిండి కలుపుకోవటం ఏంటి మనం వేసేసుకోవచ్చు. అది ఆయిల్ పెట్టుకున్నాం అనుకోండి, చక్కగాను మనకి కాగుతుంది, ఆయిల్ కాగుతుంది, అంటే పని అవుతుంది. ఇదిగో ఆయిల్ కాగుతూ ఉంటుంది. ఈ లోపల మనం ఒక 5 నిమిషాలు దాంట్లో పెట్టుకున్నాం కదా. ఇదిగో ఈ సన్నగా కాగేలా పెడతాను. ఆయిల్ పెట్టి ఇదిగో ఈ పిండిలోంచి చూడండి నీళ్ళు ఉబుకుతాయి అన్నమాట. ఉల్లిపాయలు ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఇదిగో కొంచెం కరివేపాకు, ఇదిగో పచ్చిమిరపకాయ ముక్కలు, అదిగో కాస్త కొత్తిమీర, ఇదిగో కొంచెం అల్లం, ఒక అంగుళం అల్లం ముక్క చక్కగా కూరేసినా సరే, ముక్కలు వేసుకున్నా సరే మీ ఇష్టం. ఇలా వేసేసుకుని ఇదే కప్పుతోటి నేను శనగపిండి, ఇదే కప్పుతోటి బియ్యం పిండి కూడా తీసుకున్నాను. 3 అస్సలు చివరిదాకా కూడాను చూడండి వీడియో. ఇంకా బోల్డనే టిప్స్ చెప్తాను మీకు. చాలా మంచి స్నాక్ ఐటమ్ అన్నమాట. టేస్టీగా చాలా బాగుంటుంది ఇది. ఇప్పుడు ఇదిగో శనగపిండి వేసుకున్నాం చిన్న దాంతో. ఇదిగో ఇదే ఈ కప్పుతోటే తీసుకున్నాం. బుల్లి కప్పుడు శనగపిండి, ఇదిగో బుల్లి కప్పుడు బియ్యం పిండి. అదిగో ఇదిగో బియ్యం పిండి, శనగపిండి కలిపేసాం. ఇదిగో ఇప్పుడు కారం వేసాను కొద్దిగాను. మీకు తగ్గని కారం వేసుకోండి. వేసుకుని అప్పుడు ఈ పెసరపప్పు ఎందుకు వేస్తున్నానంటే మనం వడలు నవ్వులుతుంటే చక్కగా కమ్మగాను ఉంటాయి, నోటికి తగిలితే చాలా బాగుంటాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. అందుకని ఈ పెసరపప్పు కొద్దిగా వేసాను. ఇదంతా ముద్ద చేసి వడల పిండిలా కలిపి మళ్ళీ మీకు చూపెడతాను. ఇదిగోనండి పిండి ఈ రకంగా కలిపాను చూడండి. ఇదిగో ఉప్పు అన్నీ సరిపడా. దీనికి గబగబా ఉప్పు ఎక్కువ వేసేసుకోకండి అమ్మ, గబుక్కుని ఎక్కువైపోతుంది.
ఇదంతా ఉల్లిపాయ కూడా తీయగా ఉంటుందిగా. నేను ఎందుకు వేసాను అంటే ఈ శనగపిండి వరిపిండిని బైండ్ అవుతుందన్నమాట, మనకి పిండి బైండ్ అవుతుంది. నూనె కూడా కాగింది మనకి. అలా అలా పెట్టుకుని చక్కగా అలా వేసేసుకోవటమే. చూసారా ఎంత బాగుంటాయోనండి, టేస్టీగా. మనకి ఏమి వడలకి శనగపప్పు కూడా నానబెట్టుకోక్కర్లేదు, కంగారు పడక్కర్లేదు. ఈ ఉల్లిపాయ వాళ్ళు ఎంతో టేస్టీగా ఉంటాయి. అంటే నేను కొంచెం ఎక్కువ మాట్లాడుతున్నానని కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అయితే మీకు చెప్పకపోతే, ఈ టిప్స్ అవి చెప్పకపోతే మీకు ఎలా తెలుస్తాయండి? నేను మోగ వీడియో చేయలేను. మోగ వీడియో చేశాను అనుకోండి, మీకు సబ్జెక్ట్ అర్థం అవ్వాలి కదా. దీంట్లో ఉన్న సులువు బలువులు మీకు చెప్పాలి, టిప్స్ చెప్పాలి. ఇన్ని చెప్పి ఎక్కువ మాట్లాడుతుంటే ఏదో కామెంట్లు పెడతారు తెలియని వాళ్ళు. వాళ్ళ అమాయకత్వానికి నవ్వుకోవటం తప్పించి నేను ఏం చేయలేకపోతున్నానండి. అది నేను అనేది. ఇదిగో పిండి ఒక్క చుక్క నీళ్ళు పోసుకోక్కర్లా. మీకు ముందరే ఉల్లిపాయలు ఉప్పు వేసేసి ఒక చోట పెట్టారనుకోండి, దాంట్లోంచి వాటర్ వస్తూ ఉంటుంది. ఆ వాటర్ మీదే మనకి ఈ వరిపిండి ఈ శనగపిండి బైండ్ అవుతాయి. అదిగో అలా 4 పట్టినన్నీ వేసుకోండి. అన్నీ ఇన్ని వేయాలని లేదు, మీరు నూనె పెట్టుకునే దాన్ని బట్టి పట్టినన్నీ వేసుకోండి బాగాను. అయితే ఇవి పైన చక్కగా క్రిస్పీగా, లోపల చక్కగా మెత్తగా ఉంటాయి. తింటానికి చాలా బాగుంటాయి. ఎవరికి పెట్టినా అప్పటికప్పుడు ఉల్లిపాయలు తరిగేసి పకోడీలు బదులు ఇలాంటి కమ్మటి వడలు వేసి పెట్టండి, ఎంత బాగా తింటారో. మీరు ఏదైనా చట్నీ ఉందనుకోండి వెయ్యండి, అసలు చట్నీ అక్కర్లేదు, కానీ చట్నీ ఉందనుకోండి వెయ్యండి, తప్పులేదు. చట్నీ వేసినా పర్వాలేదు, తింటారు. చక్కగా వెరైటీగా ఉంటాయండి ఉల్లిపాయ వాళ్ళు అంటేను, ఎంత బాగుంటాయోను. మీరు ఒక్కసారి వేసుకుని ఒక్కసారి టేస్ట్ చేసి మీరు నాకు కామెంట్ పెట్టండి. నేను కామెంట్లు పెట్టేవారితోటి చక్కగా ఎప్రిషియేట్ చేస్తున్నాను. నేను చాలా 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 ఎప్రిషియేట్ చేస్తున్నాను. నేను వాళ్ళందరికీ కూడా ఎంతో సరదా పడుతున్నాను. నా వీడియోలు చూసి వీళ్ళు ఇంతలాగా చేసుకుని ఇలా ఫీల్ అవుతున్నారు, చక్కగా ఉన్నాయి, హ్యాపీ ఫీల్ అవుతున్నారు. నేను కూడా హ్యాపీగా ఉంటున్నానండి. మీరు అందరూ కూడా చక్కగా ఇలా చేసుకుని, నేను చేసిన వంట మీరు అందరూ చేసుకు తిన్నారు అంటే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇదిగో చూడండి, వేగిపోయి ఇలా గోల్డ్ కలర్లో ఇలా తీసుకోవాలి. ఇందులో పిండ్లు అన్నీ తక్కువే కదండి, అంతా ఉల్లిపాయ ఇదే కదా, అందుకని జాగ్రత్తగా ఇలా గోల్డ్ కలర్ వచ్చేలాగా వేయించుకుని పెట్టుకొని తీసాక మళ్ళీ ఇంకా కొంచెం కలర్ వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఎలా వేయాలో నేను చెబుతాను. ఎంతో మీరేం చేస్తారంటే ఉల్లిపాయలు మటుకి ముందరే తరిగేసుకుని వాటికి ఉప్పు రాసట్టే పెట్టండి. అందులో ఉన్న వాటర్ రిలీజ్ అయిందనుకోండి, అప్పుడు మనకి పిండి బైండ్ అవుతుంది బాగా. మళ్ళీ మీరు నీళ్ళు పోసి అవన్నీ పోస్తే కనుక పలసనైపోతుంది పిండి. ఇదిగో అది. కానీ పెసరపప్పు కూడా నేను ఎందుకు వేసానంటే చాలా కమ్మగా ఉంటాయండి వడలు, తింటుంటే పిల్లలకి మంచిది, చలవ చేస్తుంది వేసవికాలం అని కొద్దిగా పెసరపప్పు వేసాను. ఇష్టమైన వాళ్ళు శనగపప్పు బద్దలు కూడా వేసుకోండి, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. నేను ఊరికే పెసరపప్పు అయితే బాగుంటుందని పెసరపప్పు వేసాను. ఇవన్నీ కూడా అలా వేసి గోల్డ్ కలర్లోకి వచ్చాక వేయించాక మళ్ళీ మీకు చూపెడతానండి. ఇదిగోనండి మీ అందరి కోసం టేస్టీ టీ స్నాక్స్ ఉల్లిపాయ వడలు. ఇవి ఎంత కమ్మగా పెసరపప్పు వేసాం, కమ్మగా చక్కగా ఒక లైట్ స్వీట్నెస్ తోటి, ఉల్లిపాయ కాబట్టి లైట్ స్వీట్నెస్ తోటి చాలా బాగుంటాయి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, వాళ్ళకి కారం ఉండదు, ఏముండదు, ఉల్లిపాయతో కాబట్టి చాలా ఇష్టపడతారు. ముసలాళ్ళు కూడా చాలా బాగా తింటారండి. ఏ టీయో కాఫీయో ఇచ్చినప్పుడు వాళ్ళు చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మీరందరూ ఎంతో సులువుగా మన చుట్టాలు వచ్చినప్పుడు ఏమి బంగాళదుంప బజ్జీకి వెతుక్కోక్కర్లా, ఏమక్కర్లా, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ఉంటే ఇలాంటి వడలు వేసేసుకోవచ్చు. వేసి చక్కగా 4 పెట్టి కొంచెం కాఫీ ఇచ్చి మనం మర్యాద చేసి పంపించవచ్చు. అంత మంచి స్నాక్, అంత సులువుగా చేసుకునే స్నాక్ ఇది. టేస్టీగా మీరందరూ కూడా చాలా బాగా చేసుకోండి. మీరందరూ చూసి చక్కగా
ఇలా చేసుకుని మీ పెద్దవాళ్ళకి పెట్టి మీరు తిని పిల్లలకి పెట్టి ఆనందించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, చక్కగా నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మీరు ఇన్ని పనులు చేయండి, నాకు కూడా ఆనందంగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.